గురుగారు, యక్ష ప్రశ్నల ప్రకారం మనుష్యునికి దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఎవరు? జీవన మార్గం ఏమిటి? పరమాశ్రయం ఏంటి? నిజానికి దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఈ లోకంలో భర్తకి భార్య. భార్య కంటే కూడా గొప్ప మిత్రుడు, మిత్రురాలు ఇంకొకరెవరూ లేరని చెప్పి ధర్మరాజు గారు చాలా స్పష్టంగా జవాబిస్తాడు. ఎందుకంటే లోకంలో ఎవరెవరో స్నేహితులు అనుకుంటాం, కానీ మన ధర్మశాస్త్రం చెప్తోంది భార్యకి భర్త, భర్తకి భార్య స్నేహితులు అని. భర్తృహరి అనేటువంటి ఒక మహాకవి చెప్తాడు, పాలు నీళ్లతోటి స్నేహం చేస్తుంది, కింద కాస్తూ ఉంటే పైకి వచ్చేటువంటి పాలు అరే పాలే కదా నేనెందుకు పోవాలి అనుకోకూడదు, ఆ పాలతో సహా నీళ్లు కూడా పొంగుతాయి. అంటే కష్ట సుఖాలలో పాలు పంచుకుంటుంది, నీళ్లు కూడా. నీళ్ళు అట్టడుగు ఉండిపోకుండా పాలతో కలిసి ఉన్నటువంటి నీళ్లు తను కూడా పొంగిపోతుంది. ఆ రకంగానే స్నేహితుడి యొక్క సుఖంలోనూ దుఃఖంలోనూ ప్రతి వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. ఆ రకంగా పాలు పంచుకునేటువంటిది జీవితంలో తప్పనిసరిగా భార్యకి భర్త, భర్తకి భార్య మాత్రమే. ఈ విషయం అందరూ కూడా ఆధునిక సమాజంలో తెలుసుకోవాలి. అంతకు మించి స్నేహితులు ఇంకొకరెవరూ కూడా లేరు. అలాగే ఈ లోకంలో అందరికీ ఆశ్రయమైనటువంటిది ఇది. ఈ లోకంలో అందరికీ ఆశ్రయమైనటువంటిది యక్ష ప్రశ్నల ప్రకారము తప్పనిసరిగా మేఘము, ఈ జీవన మార్గం. మేఘం అనేటువంటిది జీవన మార్గంట. అదేంటంటే జీవన మార్గం మేఘం ఏమిటి అంటే జీవితాన్ని నడిపించటానికి మేఘాన్ని ఆదర్శంగా తీసుకోమంటోంది మహాభారతం, పంచమ వేదమైనటువంటి మహాభారతం. నడవటానికి మేఘం ఏమిటండి అని అంటే, మేఘం సముద్రం నుంచి ఉన్నటువంటి ఆ నీటిని గ్రహించి తాను నల్లబడిపోయి లోకానికి అవసరమైనటువంటి నీటిని పంట పొలాలకి అందించి తద్వారా ఆహారాన్ని ఈ జీవులందరికీ పంచిపెడుతోంది. ఇది జీవన మార్గం. జీవనము అంటే ప్రాణము అని ఒక అర్థం ఉంది, జీవనము అంటే నీళ్లు అని ఒక అర్థం ఉంది. రాజీవము అంటాడు వశ్చరిత్రకారు రామరాజభూషణుడు. కాబట్టి జీవన మార్గం ఏంటంటే, మనం ఎక్కడి నుంచి సంపద గ్రహిస్తాం, గ్రహించిన తర్వాత ఆ సంపదని నలుగురి కోసం ఖర్చు పెట్టాలి. అది జీవన మార్గం యక్ష ప్రశ్నల ప్రకారం. అంటే నలుగురికి ఉపయోగపడేటట్లుగా పంట పొలాల్లో కురుస్తోంది, కురిసినందువల్ల అందరికీ ఆహారంగా మారుతోంది. కాబట్టి ఎక్కడో సముద్రంలో ఉన్న నీరు పంట పొలాల్లోకి చేరటానికి మేఘం కారణమైనట్లుగానే సంపదల్ని సంపాదించిన తర్వాత ప్రతివాడు కూడా తనకు ఉన్న దాంట్లో కొంతైనా సరే ఇతరుల కోసం సహాయపడాలి. మేఘం ఎత్తైన స్థానంలో ఉంటుంది, అలా ఇతరులకి పంచిపెట్టేటువంటి వాడు కూడా జీవితంలో కూడా ఎత్తుకు వెళ్ళిపోతాడు. యక్ష ప్రశ్నల్లో మనకి వ్యాఖ్యానం. కాబట్టి జీవితంలో అందరి యొక్క హృదయాల్లోనూ ఎత్తుగా ఉంటాడు, అంటే ఉన్నతంగా ఉంటాడు. కాబట్టి ఇతరులకు పంచిపెట్టాలి. కాబట్టి జీవన మార్గం. అలాగే ఆశ్రయం. ఆశ్రయం ఏమిటి? దానం. ఇందులోనే ఉంది కదా. కాబట్టి ఆశ్రయం ఏంటనమాట, దానం చేయాలి ఇతరుల కోసం. దానం చేయటం, దానం దానం దానం. ఈ లోకంలో అంతకంటే గొప్ప తపస్సు ఇంకొకటి లేదు. ఇతరులకు తనకి ఉన్న దాంట్లో మాటలో వచోదానం అన్నాడు. ఏమీ లేకపోతే వచోదానేన కిం దరిద్రత అంటాడు ఒక మహాకవి. నీ దగ్గర డబ్బులు లేవు నిజమే, ఎవరికి ఒక రూపాయి పెట్టలేవు, కానీ భగవంతుడు నాలుగిచ్చాడు కదా, మంచి మాట చెప్పడానికి నాలుగిచ్చాడు కదా, మంచి మాట చెప్పడానికి దరిద్రం ఏమీ లేదు కదా. కాబట్టి వచనేన కిం దరిద్రత, మాటలు మాట్లాడటానికి, ఒక మంచి మాట మాట్లాడటానికి దరిద్రమే ఉంది. వాడి మనస్సుకి ఆహ్లాదం కలిగించు. వాడు చాలా దుఃఖంలో ఉన్నాడు, పర్వాలేదు నాన్న, ఏం బాధపడకు, మంచి రోజులు వస్తాయి, ఈ మాత్రం చెప్పలేవా? నాలుగిచ్చాడు కదా దేవుడు. కాబట్టి వచనేన కిం దరిద్రత. కాబట్టి వచోదానం అనే చేయమన్నాడు. డబ్బులు దానం, వస్త్రదానం, భూదానం, అన్నదానం ఇవి జరిపిస్తే చాలా మంచిదే. అవి జరిపించలేనటువంటి వాళ్ళు కనీసం ఒక మంచి మాట అయినా అవసరమైన సమయంలో చెప్పండి. అది నిజమైనటువంటి ఆశ్రయము, నిజమైనటువంటి జీవన మార్గము. ఇది యక్ష ప్రశ్నలు జీవితానికి వెలుగుబాటల్లాగా చెప్పిన ప్రశ్నలు, జవాబులు.